Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. ఏపీలో ఇయర్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి మారాయి. ఆల్రెడీ న్యూ టెక్స్ట్ బుక్లోని కొన్ని చాప్టర్స్ మీద ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో సెమిస్టర్ 2లోని ఫస్ట్ చాప్టర్ అయిన ట్రయాంగిల్స్ అనే చాప్టర్లోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి 10th క్లాస్కి ఉపయోగపడే చాలా కాన్సెప్ట్స్ మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీన్ని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే 10th క్లాస్లో ఈ చాప్టర్కి రిలేటెడ్గా ఉన్న అన్ని టాపిక్స్ చాలా ఈజీగా అర్థం అవుతాయి అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రయాంగిల్స్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నట్లయితే ఎంతవరకు మనం అంటే 8th క్లాస్ వరకు ఏం చెప్పుకున్నాం, మనం ట్రయాంగిల్ అంటే ఏమిటి, అసలు వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ట్రయాంగిల్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే యాంగిల్స్ని బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ టైప్స్ని చెప్పుకున్నాం. అలాగే సైడ్స్ని బేస్ చేసుకుని కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం. అలాగే కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అనమాట. అయితే మనం ఈ చాప్టర్లో కంపారిజన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే రెండు ట్రయాంగిల్స్ని మనం పోల్చుతాం అనమాట. ఇవి చెప్పుకునే ముందు ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ఫస్ట్ ఒకసారి మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్న విషయాల్ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎ ట్రయాంగిల్, అసలు మనం ట్రయాంగిల్ అనే డెఫినేషన్ని మనం లోయర్ క్లాసులో ఎలా నేర్చుకున్నాం. ట్రయాంగిల్ డెఫినేషన్ అంటే మనకి 3 సైడ్స్ ఉంటాయని తెలుసు, కానీ 3 సైడ్స్ ఉన్న ప్రతిదాన్ని ట్రయాంగిల్ అనొచ్చా అంటే అనలేము. అది ఏమవ్వాలి, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. అంటే 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ని మనం ట్రయాంగిల్ గా చెప్పుకుంటాం అనమాట. అసలు సింపుల్ అంటే ఏంటి, క్లోజ్డ్ అంటే ఏంటి? మనకి క్లోజ్డ్ అంటే తెలుసు, అంటే మనకి ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక ఫిగర్ ని డ్రా చేసినప్పుడు అది ప్లేన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసినట్లయితే అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ గా డివైడ్ చేసినట్లయితే ఆన్ ద లైన్ సెగ్మెంట్స్ మరియు కొన్ని పాయింట్స్ ఉన్నాయి పక్కన పెట్టినట్లయితే అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే క్లోజ్డ్ ఫిగర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా డ్రా చేశాను, ఇది ఈ ప్లేన్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసిందా, లేదు కదా. మనకి ఇంటీరియర్ ఏది ఎక్స్టీరియర్ ఏది, అంత ఎక్స్టీరియర్ కదా. కాబట్టి ఇది మనకి ఓపెన్ ఫిగర్ అవుతుంది, ఇది క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ మనకి ట్రయాంగిల్ డెఫినేషన్ లో ఏం చెప్పుకున్నాం, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. మరి సింపుల్ అంటే ఏమిటి, సింపుల్ అంటే తనను తాను క్రాస్ చేయనిది అని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సింపుల్ ఫిగర్ అవుతుంది. అలా కాకుండా మనం ఎలా డ్రా చేసాం, ఇది చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ ని ఈ లైన్ సెగ్మెంట్ దాటుకుని వెళ్ళిపోయింది, క్రాస్ చేసేసి వెళ్ళిపోయింది. ఇట్లాంటి దాన్ని మనం నాట్ ఏ సింపుల్ ఫిగర్, ఇది సింపుల్ ఫిగర్ కాదనమాట. సింపుల్ ఫిగర్ అంటే తనను తాను దాటుకుని వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది, అలా కాకుండా ఇది క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది కానీ సింపుల్ ఫిగర్ కాదు, ఇది క్లోజ్డ్ అవుతుంది సింపుల్ అవుతుంది, ఇట్లా అనమాట. అంటే మనం ట్రయాంగిల్ డెఫినేషన్ చెప్పినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అనే పదాలని మనం ఖచ్చితంగా ఉపయోగించడం. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. లేకపోతే అలా వాడలేదనుకోండి మనకి 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్న ప్రతి ఫిగర్ ని మనం ట్రయాంగిల్ గా మాట్లాడుతున్నట్లే. మరి ఇది 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందులో, దీన్ని మనం ట్రయాంగిల్ అనగలమా, అనలేము. ఎందుకంటే ఇది మనకి క్లోజ్డ్ ఫిగర్ కాదు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దీన్ని మనం ట్రయాంగిల్ అనొచ్చా, అనలేము. ఎందుకంటే ఇది సింపుల్ ఫిగర్ కాదు. కాబట్టి మనం ట్రయాంగిల్ అనాలంటే 3 లైన్ సెగ్మెంట్ ఉండాలి, అలాగే అది క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి, సింపుల్ ఫిగర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనం పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకున్నట్లయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయాంగిల్ హ్యాస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్. అదేంటి, సైడ్స్. మనం ఒక ట్రయాంగిల్ ని డ్రా చేయడానికి ఏ సైడ్ లైన్ సెగ్మెంట్స్ అయితే ఉపయోగించామో వాటిని మనం సైడ్స్ గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకున్నట్లయితే ఇక్కడ సైడ్స్ ఏంటి, 3 లైన్ సెగ్మెంట్స్ ఏంటవి, ఏబి, బిసి అండ్ తర్వాత సిఏ. ఇవి 3 సైడ్స్. ఈ లైన్ సెగ్మెంట్స్ 3ని మనం 3 సైడ్స్ గా చెప్పుకుంటాం అనమాట. మనకి కొన్ని సందర్భాల్లో ఈ సైడ్స్ ని లోవర్ కేస్ లెటర్స్ తో కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అది ఎలా అంటే ఈ ట్రయాంగిల్ లో మనం
వీటిని ఏమంటాం అంటే టూ లైన్ సెగ్మెంట్స్ యొక్క కామన్ పాయింట్ ని వెర్టెక్స్ అంటాం. అంటే ఏ అనేది ఒక వెర్టెక్స్, బి అనేది ఒక వెర్టెక్స్, సి అనేది వెర్టెక్స్. వెర్టిసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వెర్టిసెస్ కూడా మనకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అదేంటి? ఏ, బి, సి. ఇప్పుడు క్యాపిటల్ ఏ వెర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్ ని మనం స్మాల్ ఏ అనే లెటర్ తోటి, అలాగే క్యాపిటల్ బి లెటర్ కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ బి అనే లెటర్ తోటి, అలాగే క్యాపిటల్ సి కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ సి, ఇట్లా మనం లోవర్ కేస్ లెటర్స్ తో కూడా మనం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని రిప్రజెంట్ చేయవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ట్రయాంగిల్ కి మనకి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఏ అనే వెర్టెక్స్ దగ్గర ఒక యాంగిల్ ఉంటుంది, అలాగే బి అనే వెర్టెక్స్ దగ్గర ఒక యాంగిల్ ఉంటుంది, అలాగే సి అనే వెర్టెక్స్ దగ్గర కూడా ఒక యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ యాంగిల్ ని యాంగిల్ ఏ అని రాయొచ్చు. అలాగే ఎలా రాయొచ్చు? ఇంకా దీన్ని మనం యాంగిల్ బిఏసి అంటే ఇట్లా కూడా రాయొచ్చు. మనం ఏ వెర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్ ని మనం చెప్పాలనుకుంటామో అది మిడిల్ లో ఉండాలంట ఆ లెటర్. అలాగే దీన్ని సిఏబి ఇట్లా రాసినా పర్లేదు, ఈ రెండు సమానమే. ఇక్కడ మధ్యలో ఉన్న లెటర్ మాత్రం మారకూడదు, మిడిల్ లోనే ఉండాలి. ఏ బిఏసి అన్నా సిఏబి అన్నా ఒకటే. ఎక్కడ యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నట్లు? ఏ దగ్గర ఉన్న మా యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నట్లు. అలాగే నెక్స్ట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ బి. దీన్ని ఎలా రాయొచ్చు? ఏబిసి అని రాయొచ్చు, సిబిఏ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎలా రాయొచ్చు? ఏసిబి అని రాయొచ్చు, బిసిఏ. ఎట్లా రాసినా మనకు ఒకటే అవుతుంది. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. మనం ట్రయాంగిల్స్ ని 2 డిఫరెంట్ వేస్ లో క్లాసిఫై చేస్తాం. అదేంటంటే ఒకటి అకార్డింగ్ టు సైడ్స్, అంటే సైడ్స్ ని బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేస్తాం. అలాగే అకార్డింగ్ టు యాంగిల్స్, యాంగిల్స్ ని బేస్ చేసుకుని కూడా మనం క్లాసిఫై చేస్తాం అన్నమాట. మనం సైడ్స్ ని బేస్ చేసుకున్నట్లయితే మనకి 3 టైప్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మనకి 3 సైడ్స్ ఉన్నాయి కదా, 3 సైడ్స్ కూడా వాటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ స్కేలెన్ ట్రయాంగిల్. అంటే ఏ 2 సైడ్స్ ఈక్వల్ గా లేవు, అన్ని కూడా డిఫరెంట్ లెంత్ ని కలిగి ఉన్నాయి 3 సైడ్స్ కూడా, అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తాము? స్కేలెన్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఇంకా మనం అకార్డింగ్ టు యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ 3 యాంగిల్స్ కూడా లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉన్నట్లయితే, ప్రతి యాంగిల్ కూడా 90 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ 3 యాంగిల్స్, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తామంట? ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎన్ని డిగ్రీలు మనం రైట్ యాంగిల్ అంటాం? 90 డిగ్రీస్. అంటే ఏదైనా ఒక యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉన్నట్లయితే 3 యాంగిల్స్ లో ఏదైనా ఒక యాంగిల్ మాత్రమే. మనకి ఒక ట్రయాంగిల్ లో మోర్ దాన్ 1 రైట్ యాంగిల్స్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనం యాంగిల్స్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. మరి 2 యాంగిల్స్ 90 డిగ్రీస్ అవ్వాయి అనుకోండి, అప్పుడు ఈ రెండింటి మొత్తమే మనకి 180 అయిపోయింది. అప్పుడు థర్డ్ యాంగిల్ ఉండే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఇది పాసిబుల్ కాదు కదా. కాబట్టి మనకి ఒక ట్రయాంగిల్ లో మాక్సిమం ఎన్ని రైట్ యాంగిల్స్ ఉంటాయంటే ఓన్లీ 1 రైట్ యాంగిల్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, ఒక ట్రయాంగిల్ లో ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నట్లయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ ఏదైనా ఒక ట్రయాంగిల్ లో ఏదైనా ఒక యాంగిల్ మోర్ దాన్ 90 ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్. ఇక్కడ కూడా మనకి ఒక ట్రయాంగిల్ ఒకటి కంటే ఎక్కువ అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 అవ్వాలి కాబట్టి. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇవన్నీ కూడా మనం లోయర్ క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో అంటే 9th క్లాస్లో ఈ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో 2 ట్రయాంగిల్స్ ని ఎలా కంపేర్ చేయాలి, కంపేర్ చేయడానికి ఉపయోగపడే ప్రాపర్టీస్ ఏంటి, క్రైటీరియాస్ ఏంటి అనేవి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే,
కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇప్పుడు మనం కంపారిజన్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఇలా మనం కంపేర్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా 2 టర్మ్స్ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అదేంటంటే ఒకటి కాంగ్రుయెన్స్ ఆర్ కాంగ్రుయంట్, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే సిమిలర్. ఈ 2 పదాలని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ ని కంపేర్ చేసేటప్పుడు ఏమైనా 2 ట్రయాంగిల్స్ ని మనం కంపేర్ చేస్తున్నాం, పోల్చుతున్నాం. ఆ రెండింటిని కాంగ్రుయంట్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు అంటాం, లేకపోతే సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎప్పుడు అంటాం అంటే ఏవైనా 2 ట్రయాంగిల్స్, అవి ట్రయాంగిల్స్ అనే కాదు, ఏవైనా ఫిగర్స్ కావచ్చు, అవి క్వాడ్రిలేటరల్స్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అసలు కాంగ్రుయంట్ అని ఎప్పుడు అంటాం, సిమిలర్ అని ఎప్పుడు అంటాం అంటే మనం ఏవైనా 2 ఫిగర్స్ షేపు అంటే ఒకే షేపుని కలిగి ఉండాలి, 2 కూడా చూడడానికి ఒకేలా ఉండాలి, అండ్ వాటి యొక్క సైజు కూడా సేమ్ ఉండాలి. అంటే సేమ్ సైజు సేమ్ షేప్ ఉన్న ఫిగర్స్ ని మనం ఏమనొచ్చు అనమాట, కాంగ్రుయంట్ ఫిగర్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే గాల్ యొక్క 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, 2 కూడా సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయి. నెక్స్ట్ 2 కూడా మనకి ఒకే సైజులో ఉంటాయి కదా, కాబట్టి ఆ 2 బ్యాంగిల్స్ మనకి కాంగ్రుయంట్ ఫిగర్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయంట్ అవ్వాలంటే ఏం చేయాలి, చూడడానికి 2 ఒకే షేప్ లో ఉండాలి, నెక్స్ట్ ఒకే సైజులో ఉండాలి. అంటే ఒక పేపర్ మీద 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి ట్రయాంగిల్ చూద్దాం. ఇక్కడ దీని సైడ్స్ ఎలా ఉన్నాయి, 4, 5, 4.5. ఇక్కడ 4, 5, 4.5. దీన్ని కట్ చేసుకుని వచ్చి దీని మీద ఉంచినట్లయితే అదేమవుతుంది, దాంతో కోయిన్సైడ్ అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటి, రెండిటికి ఒకే షేప్ ఉంది, ఒకే సైజ్ ఉంది అనమాట. అప్పుడు ఈ రెండింటిని ఏమని పిలుస్తాం అనమాట, కాంగ్రుయంట్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ మనకి సిమిలర్ ఫిగర్స్ అని ఎప్పుడు అంటాము అంటే ఓన్లీ షేప్ మాత్రమే ఒకేలా ఉండాలి, ఓన్లీ షేప్ సేమ్ షేప్ ని కలిగి ఉండాలి అనమాట. సైజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, లేకపోతే సేమ్ ఉండొచ్చు, సేమ్ షేప్ అనమాట. అంటే 2 ఫిగర్స్ సేమ్ షేప్ ని కలిగి ఉంటే అవి ఏం ఫిగర్స్ అవుతాయి అనమాట, సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. ఇక్కడ సైజ్ తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అమ్మాయి యొక్క బ్యాంగిల్ తీసుకున్నాం, ఒక పెద్ద అమ్మాయి యొక్క బ్యాంగిల్ తీసుకున్నాం. ఆ 2 కూడా సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయి, కానీ సైజులు మాత్రం చిన్న అమ్మాయిది చిన్నగా ఉంటే పెద్ద అమ్మాయిది పెద్దగా ఉంటుంది కదా. అప్పుడు ఆ రెండింటిని ఏమంటాం మనం, సిమిలర్ ఫిగర్స్ అంటాం అనమాట. అట్లాగే 2 స్క్వేర్స్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్స్ ఎప్పుడు చూడడానికి ఒకేలా ఉంటాయి, కాకపోతే సైజే మారుతూ ఉంటుంది. కాబట్టి 2 స్క్వేర్స్ ఎప్పుడు కూడా మనకి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, కాబట్టి 2 సర్కిల్స్ 2 స్క్వేర్స్ ఎప్పుడు సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు అర్థమైందని కూడా కాంగ్రుయంట్ కి సిమిలర్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకి సిమిలర్ ఫిగర్ అవ్వాలంటే ఓన్లీ షేప్ ఒకేలా ఉంటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క స్టాంప్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కార్డ్ సైజ్ ఫోటో తీసుకుంటే మూడిట్లోనే పర్సన్ సేమ్ ఒకేలా కనిపిస్తాడు, కానీ సైజులు మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇవి సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాంగ్రుయంట్ అవ్వాలంటే సేమ్ షేప్ అండ్ సైజ్ కూడా సేమ్ ఉండాలి. దీన్ని బట్టి మనం ఒకటి పిలవచ్చు ఏంటంటే షేప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. కాబట్టి మనం కాంగ్రుయంట్ ఫిగర్స్ ఆల్సో సిమిలర్ ఫిగర్స్ అవుతాయి. అంటే కాంగ్రుయంట్ ఫిగర్స్ అన్ని కూడా సిమిలర్ ఫిగర్స్ అవుతాయి, కానీ సిమిలర్ ఫిగర్స్ అన్ని కాంగ్రుయంట్ ఫిగర్స్ అవ్వు. ఎందుకంటే కాంగ్రుయంట్ ఫిగర్స్ అవ్వాలంటే సైజ్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ సైజ్ సేమ్ గా ఉండాలని కండిషన్ లేదు కదా. కాబట్టి ఆల్ కాంగ్రుయంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్, బట్ కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. అంటే రివర్స్ లో చెప్పుకుంటే కరెక్ట్ కావాలని లేదనమాట. సిమిలర్ ఫిగర్స్ మే నాట్ బి కాంగ్రుయంట్ అనమాట, కాంగ్రుయంట్ కాకపోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ద కంపారిజన్ ఆఫ్ ఫిగర్స్. ఇక్కడ మనం ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాము, ట్రయాంగిల్స్ అన్నమాట. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే 2 ట్రయాంగిల్స్ మనం ఏ ఏ సందర్భంలో కాంగ్రుయంట్ ఉన్నాయంటున్నాం. ఎందుకు చెప్పుకున్నాం, సేమ్ షేపు సేమ్ సైజు. అయితే మనం ట్రయాంగిల్స్ విషయంలో మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటి, సైడ్స్ గురించి, యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. అంటే 2 ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఎలా ఉన్నప్పుడు అవి కాంగ్రుయంట్ ఫిగర్స్ అవుతాయి, సైడ్స్ ఎలా ఉన్నప్పుడు కాంగ్రుయంట్ ఫిగర్స్ అవుతాయి అనేది ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ అండ్ పిక్యూఆర్ అనే ట్రయాంగిల్, ఈ రెండింటిని మనం కట్ చేసి ఒకదాని మీద ఒకటి ఉంచినట్లయితే ఏమవుతాయి అంటున్నాను, కోయిన్సైడ్ అవుతాయి అంటున్నాను. కాబట్టి ఆ రెండింటికి ఒకే షేప్ ఉంది, ఒకే సైజ్ ఉంది, కాబట్టి వీటిని ఏమనొచ్చు మనం కాంగ్రుయంట్ ఫిగర్స్ అనొచ్చు. ఇట్లా మనకి కాంగ్రుయంట్ ఫిగర్స్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయంట్ అయినప్పుడు
దాన్ని మనం సింబాలికల్ గా ఎలా రాస్తామంటే మనకి ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఇట్లా రాస్తాం. దీన్ని ఎలా చదువుతానోట ఈజ్ కాంగ్రుయెంట్ టు అని చదవాలంట. ఈజ్ కాంగ్రుయెంట్ టు అని చదవాలి. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇలా రాసేటప్పుడు మనకి ఈ కాంగ్రుయెంట్ రెండు ఫిగర్స్ లో ఈక్వల్ సైడ్స్ ని, ఈక్వల్ లెంత్ కలిగి ఉన్న సైడ్స్ ని కావచ్చు, ఈక్వల్ యాంగిల్స్ ని కావచ్చు, మనం ఏమంటాం అంటే కరస్పాండింగ్ సైడ్స్ అని, కరస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. ఇక్కడ మనకి చూడండి ఏబి ఉంది కదా, ఏబి యొక్క లెంత్ ఎంత 4.5. మరి ఇందులో దేని యొక్క లెంత్ 4.5, పిక్యూ యొక్క లెంత్. అంటే ఇవి రెండు కూడా మనకి కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి అన్నమాట. దీన్ని ఎలా రాస్తామంటే ఏబి ఈజ్ కరస్పాండింగ్ టు పిక్యూ అవుతున్నాను. ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అలాగే ఇక్కడ మనకి బీసీ ఎంత ఉంది 5 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ మనకి క్యూఆర్ కూడా 5 సెంటీమీటర్స్ ఉంది. ఆ రెండు కూడా మనకి కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అంటే ఇక్కడ బీసీ ఈజ్ కరస్పాండ్ సైడ్ టు పి క్యూఆర్. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి ఏసీ యొక్క లెంత్ 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ పిఆర్ యొక్క లెంత్ కూడా 4 ఉంది. కాబట్టి ఈ ఏసీ అండ్ పిఆర్ ఆర్ కరస్పాండింగ్ సైడ్స్ అన్నమాట. ఇట్లా రాస్తాం కరస్పాండింగ్ సైడ్స్. మనం ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అవ్వాలి, కానీ వాటిని రాసేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు రాయకూడదు అనమాట. అంటే కరస్పాండింగ్ సైడ్స్ ని లేకపోతే కరస్పాండింగ్ వెర్టిసెస్ ని. ఇప్పుడు దీన్ని బట్టి ఏకి కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏంటి పి అవుతుంది, అలాగే బికి కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏమవుతుంది క్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సికి కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏమవుతుంది మనకి ఆర్ అవుతుంది. కాబట్టి వాటి ప్లేసెస్ లో అది ఉండేటట్లు రాయాలన్నమాట. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు అని రాశాను. ఇప్పుడు ట్రయాంగిల్ ఏ యొక్క మనకి కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏంటి అక్కడ పి, కాబట్టి పి. అలాగే బి యొక్క కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏంటి క్యూ, సి యొక్క కరస్పాండింగ్ వెర్టెక్స్ ఏంటి ఆర్. ఇట్లా రాయాలన్నమాట. ఒకవేళ మనకి ఇక్కడ మనకి పి క్యూఆర్ అని ఇవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ జెడ్ అన్నాడు, ఇదేమో వై అన్నాడు, ఇది ఎక్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు రెండింటిని ఎలా రాయాలో చూద్దాం. మనం ఫస్ట్ ట్రయాంగిల్ ఎలా రాసినా పడింది, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ ఎలా రాయాలి. ఇక్కడ ఏ అనే వెర్టెక్స్ ఏంటి 4.5 కి 4 కి కామన్ వెర్టెక్స్ కదా, ఆ రెండు సైడ్స్ కి కామన్ వెర్టెక్స్. ఇక్కడ మనకి 4.5 4 ఎక్కడ ఉంది, ఇక్కడ జెడ్ దగ్గర ఉంది. అంటే ఈ ఏనే వెర్టెక్స్ జెడ్ కి కరస్పాండింగ్ వెర్టెక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏ ప్లేస్ లో జెడ్ రాయాలి, ఎందుకంటే ఆ రెండు కూడా మనకి కరస్పాండింగ్ వెర్టిసెస్ కాబట్టి, వెర్టెక్స్ కాబట్టి. నెక్స్ట్ బి, బి అనేది 4.5 కి 5 కి, ఇక్కడ 4.5 కి 5 కి కామన్ వెర్టెక్స్ ఏంటి వై కదా, కాబట్టి ఇక్కడ బి ప్లేస్ లో ఏమొచ్చేటట్టు రాయాలి వై వచ్చేటట్లు రాయాలి. నెక్స్ట్ థర్డ్ మనం ఈజీగా చెప్పొచ్చు కదా ఎక్స్, ఇట్లా రాయాలన్నమాట. అంతేగాని మనం ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ XYZ అని రాయకూడదు. ఇట్లా రాయడం తప్పు అన్నమాట. ఎందుకంటే మనకి ఇలా రాసేటప్పుడు కరస్పాండింగ్ వెర్టిసెస్ సేమ్ ప్లేస్ లో ఉండాలి. దాన్ని బట్టి కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్లేస్ లో ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా సేమ్ ప్లేస్ లో ఉంటాయి అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. దాన్ని మనం షార్ట్ కట్ లో ఏం రాస్తామంటే సిపిసిటి అని రాస్తాం. అంటే రెండు ట్రయాంగిల్స్ మనకి కాంగ్రుయెంట్ అవ్వాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి, ఇంకొక ట్రయాంగిల్ సమ్ డిఈఎఫ్. ఇవి రెండు కూడా మనకి కాంగ్రుయెంట్ అని ఇచ్చారు. అంటే ఇచ్చిన వాటిలో ఏదైనా ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని ఇచ్చినట్లయితే వీటిలో మనకి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఏబి ఉంది కదా, ఏబి అనేది డిఈకి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ అని రాస్తాం. అలాగే బీసీ అనేది ఈఎఫ్ కి ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఏసీ అనేది డిఎఫ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇవి కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఇంకేంటి యాంగిల్స్, యాంగిల్ ఏ యాంగిల్ డి కి, యాంగిల్ బి యాంగిల్ ఈ కి, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీన్ని మనం షార్ట్ కట్ ఏం రాస్తాం, మనం సిపిసిటి అని రాస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫుల్ ఫామ్
కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. అంటే మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఇది ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అనే పదాన్ని, ఈ వర్డ్ సెంటెన్స్ అన్నమాట. అప్పుడు ఇది అంతా రాయాల్సి లేకుండా మనం ఏం రాస్తే సరిపోతుంది అనమాట, రీజన్ రాసేటప్పుడు సిపిసిటి దాని అర్థం ఏంటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఓకే, క్రైటీరియా ఫర్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అసలు మనకి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవడానికి క్రైటీరియాస్ ఏంటి అంటే రూల్స్. ఆ రూల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. అంటే ఇది షార్ట్ కట్ అనమాట. ఎస్ అంటే సైడ్, ఏ అంటే యాంగిల్. సైడ్ యాంగిల్ సైడ్ అన్నమాట. దీన్ని మనం షార్ట్ కట్ ఏమంటాం, ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అంటాం అన్నమాట. అసలు టూ ట్రయాంగిల్స్ ఎస్ఏఎస్ క్రైటీరియా ప్రకారం కాంగ్రుయెంట్ అని మనం ఏ సందర్భంలో అంటామంటే, టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఇఫ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ లేకపోతే వన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. మనం దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదనమాట, పేరులోనూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ పేరును ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ఏఎస్ అంటే రెండు ఎస్ల మధ్యలో ఏ ఉంది అంటే ఇక్కడ మనం రెండు ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తామని తెలుసు. కాబట్టి టూ ట్రయాంగిల్స్ మనం ఎప్పుడు కాంగ్రుయెంట్ అంటాం. టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఎప్పుడు అంటాం, ఇఫ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ అంటే వాటి మధ్యలో ఉన్నది అని అర్థం. ఇంక్లూడెడ్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద మనం ఎట్లా రాయొచ్చు, టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ లేకపోతే సెకండ్ ట్రయాంగిల్ అని రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఈ ఏపీ యొక్క లెంత్ ఎంత, 2 సెంటీమీటర్స్. ఇందులో పీక్యూ యొక్క లెంత్ కూడా మనకి 2 సెంటీమీటర్స్. అంటే ఆ రెండు సైడ్స్ మనకి ఈక్వల్. ఆ రెండింటిని మనం కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. అంటే ఇక్కడ బీసీ యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్, క్యూఆర్ యొక్క లెంత్ కూడా 4 సెంటీమీటర్స్. ఇక్కడ ఇవి రెండు మనకి కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఇంక్లూడెడ్ అంటే వాటి మధ్యలో ఉన్నదని 50 డిగ్రీస్. ఇక్కడ కూడా మనకి వీటి మధ్యలో ఉన్న యాంగిల్ 50 డిగ్రీస్. ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండింటిని మనం ఏమని చెప్పొచ్చు అనమాట, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ చెప్పొచ్చు అండర్ ద క్రైటీరియా ఆఫ్ ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అన్నమాట. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి, ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కరస్పాండింగ్ పార్ట్స్ సేమ్ ప్లేస్ లోకి వచ్చే ట్రయాంగిల్. ఏపీ యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటి ఇక్కడ, పీక్యూ. కాబట్టి పీక్యూ. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఆర్ అని రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్ అయితే ఆటోమేటిక్ గా మిగిలిన పార్ట్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది, పిఆర్ అయిపోతుంది అనమాట. ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. అలాగే ఈ యాంగిల్ ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా. అట్లాగే ఈ యాంగిల్ కూడా మనకి ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇది మనకి ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ఏం చెప్తుంది, టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఇఫ్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ టు ద టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇన్ ఫిగర్ 7.8 OA ఈక్వల్ టు OB. అంటే ఇక్కడ OA యొక్క లైన్ సెగ్మెంట్ OB కి ఈక్వల్ గా ఉంది. అండ్ OD ఈక్వల్ టు OC. అంటే OD అనేది OC కి ఈక్వల్ గా ఉంది. దెన్ షో దట్ ట్రయాంగిల్ AOD అంటే ఈ ట్రయాంగిల్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BOC. ఇది ఒకటి ప్రూఫ్ చేయాలి. అలాగే సెకండ్ AD ఈజ్ ప్యారలల్ టు BC. అంటే ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్ లైన్స్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, దీన్ని ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సొల్యూషన్. ఓకే, మనం వేటిని ఫస్ట్ ప్రూఫ్ చేయాల్సింది ఏంటి, మనకి ట్రయాంగిల్ AOD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ BOC. మనం వేటిని కాంగ్రుయెంట్ అని ప్రూఫ్ చేయాలనుకుంటామో వాటిలో పార్ట్స్ ని కంపేర్ చేయాలి. ఫస్ట్ ఆ రెండు ట్రయాంగిల్స్ ని తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ AOD ట్రయాంగిల్ BOC. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏమేమి ఈక్వల్.
ఇక్కడ ఓఏ ఈక్వల్ టు ఓబి. ఇది ఎక్కడి నుంచి వచ్చంటే వాడే ఇచ్చాడు కదా, ఓఏ ఈక్వల్ టు ఓబి అంటే ఓఏ ఈక్వల్ టు ఓబి. నెక్స్ట్ ఓడి ఈక్వల్ టు ఓసి. ఇది కూడా తనే ఇచ్చాడు కదా, ప్రాబ్లంలోనే ఇచ్చాడు కదా. అంటే ఓడి ఈక్వల్ టు ఓసి. ఇవి రెండు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గివెన్, అంటే ప్రాబ్లంలో ఇచ్చినవే మనకి. ఇవి రెండు కూడా మనకి గివెన్ అని రాసి పక్కన రీజన్స్ రాస్తా ఉన్నాం. రెండు పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ యాంగిల్ గురించి ఆలోచించాలి, ఎందుకంటే మనం ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకి ఎట్లా మనం ఆల్రెడీ లైన్స్ అండ్ యాంగిల్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. వాటిని మనం ఈ చాప్టర్ లో తరచుగా ఉపయోగించుకుంటాం. మనకి టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర 4 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. అవి 1 2 3 4 అనుకున్నట్లయితే వాటిలో అన్ని యాంగిల్స్ యొక్క వెర్టెక్స్ ఇక్కడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనుకున్నాం, ఓ దగ్గరే ఉంది. ఆర్మ్స్ మాత్రం మారుతూ ఉంటాయి. అంటే ఈ యాంగిల్ కి 2 ఆర్మ్స్ అయితే ఈ యాంగిల్ కి 2 ఆర్మ్స్ అవుతాయి, ఇవి ఆర్మ్స్ అవుతాయి. మనకి కామన్ వెర్టెక్స్ ఉండి కామన్ ఆర్మ్ లేని యాంగిల్స్ మనం వెర్టికల్ యాంగిల్స్ అంటాం. అంటే దీనికి 2 ఆర్మ్స్ అయితే దీనికి 2 ఆర్మ్స్, కానీ రెండింటికి ఒకటే వెర్టెక్స్ ఉంది. ఆ రెండు మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం అన్నమాట. అలాగే ఇవి రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయని మనం ఆ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఏబి అండ్ సిడి అనేవి ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి అనమాట, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు, యాంగిల్ ఏఓడి, యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఓ దగ్గర యాంగిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఓ మిడిల్ లో ఉండాలి, అంటే బిఓసి. ఇది ఎలా చెప్పగలిగాము, సిన్స్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. దీన్ని షార్ట్ కట్ లో వెర్టికల్ యాంగిల్స్ అని చెప్పేసి, వెర్టికల్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్, అలాగే సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ కి ఈక్వల్ గా ఉన్నాయి. వాటి ఇన్క్లూడెడ్ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఇంతకు ముందు చెప్పుకున్న ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం ఈ రెండు ఏం ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ వేటిని పోల్చాం, ఏఓడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఓసి. ఇక్కడ రీజన్ రాయాలి. కారణం ఏంటంటే దేని బేస్ చేసుకొని చెప్పాం మనం, ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్, ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని ప్రూఫ్ చేస్తాం ఇక్కడ వరకు. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ప్రూఫ్ చేయాలి. ఇవి రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ అని ప్రూఫ్ చేయాలన్నమాట. మనకి ఇవి రెండు కాంగ్రుయెంట్ అయితే అప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే మిగిలిన సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్లాగే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ అంటే ఓఏడి అని రాయొచ్చు, ఇక్కడ ఇంకా యాంగిల్ ఏ అని రాయొచ్చు. యాంగిల్ ఏ ఈక్వల్ టు దీని కరస్పాండింగ్ యాంగిల్ ఏమవుతుంది, బి అవుతుంది, యాంగిల్ బి. ఇది ఎలా చెప్పాం మనం, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇంతకు ముందే చెప్పుకున్నాం. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని. కాబట్టి దాన్ని షార్ట్ కట్ ఎలా రాస్తాం, సిపిసిటి. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏ యాంగిల్ బి ఈక్వల్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం ఇంకా లోయర్ క్లాస్ లోనే ఏవైనా 2 లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ఈ ట్రాన్స్వర్సల్ కి చెరుకు వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏమంటాం అంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఒకవేళ మనకి ఇవి రెండు ప్యారలల్ అయినట్లయితే ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ దీని కాన్వర్స్ కూడా ట్రూ అన్నమాట. అంటే ఈ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే ఇవి ఏమవుతాయి, ప్యారలల్ లైన్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇవి రెండు లైన్స్, ఈ రెండింటిని ఈ బిఏ అనే ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసింది. కాబట్టి మనకి ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవ్వాయి అని వచ్చింది. కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు సాధ్యమవుతుంది. దట్ ఇంప్లైజ్ యాంగిల్ మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పొచ్చు. ఎలా చెప్పగలిగామంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ example 2. AP is a line segment and a line L is its perpendicular bisector. If a point P lies on L, show that P is equidistant from A and B. ఇక్కడ మనకి AP అనేది ఒక లైన్ సెగ్మెంట్ అట. దానికి ఈ L అనేది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్. దీనిలో మీనింగ్ మనం ఆల్రెడీ లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం. పర్పెండిక్యులర్ అంటే ఈ L అనేది ఏబికి ఎలా ఉంటుంది అనమాట, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది. బైసెక్టర్ అంటే రెండు సమభాగాలుగా విభజించినది. అంటే ఈ L అనే లైన్ ఈ ఏబిని ఏం చేస్తుందన్నమాట, 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. ఏమని చెప్పొచ్చు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ పి అనే పాయింట్ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఏదైనా ఒక పాయింట్ అయినట్లయితే ఈ పి పాయింట్ ఏ నుంచి బి నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని ప్రూఫ్ చేయాలన్నమాట మనం. ఓకే, ఒకసారి సొల్యూషన్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్, షార్ట్ కట్ లో రాయొచ్చు, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. అంటే ఎల్ అనేది ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ సి 90 degrees అని చెప్పొచ్చు కదా. అంటే యాంగిల్ పిసిఏ ఈక్వల్ టు 90 అవుతుంది. అలాగే యాంగిల్ పిసిబి ఈ రెండు కూడా మనకి 90 degrees అవుతాయి. అండ్ ఇంకేం చెప్పొచ్చు మనకి, దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుందని చెప్పొచ్చు కదా. అంటే ఏసీ ఈక్వల్ టు బిసి అని చెప్పొచ్చు అనమాట. ఈ రెండింటిని మనం ఉపయోగించుకుంటాం తర్వాత ప్రాబ్లమ్ని ఆన్సర్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, P ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ AB. అంటే P నుంచి ఏకి ఉన్న దూరము P నుంచి Bకి ఉన్న దూరము ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి మనం, AP ఈక్వల్ టు BP. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏసిపి ట్రయాంగిల్ బిసిపి ఈ రెండిట్లో ఏమైనా 3 పార్ట్స్ మనం ఈక్వల్ అని చూపించాలి. అంటే ఎస్ఏఎస్ ప్రాపర్టీని వాడుకోవాలంటే 2 సైడ్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఇక్కడ మనం బై 2 చెప్పొచ్చు కదా, ఏసీ ఈక్వల్ టు బీసీ బై 1. నెక్స్ట్ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్ కదా, అది ఇది బై 2 బై 1 నుంచి చెప్పొచ్చు. అంటే యాంగిల్ పిసిఏ ఈక్వల్ టు యాంగిల్ పిసిబి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బై 1. ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఒక పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పిఏ అనే సైడ్ 2 ట్రయాంగిల్స్ కి చెందుతుంది. దాన్ని ఏమంటాం మనం, కామన్ సైడ్ అంటాం. అంటే అది ఈక్వల్ గా ఉన్నట్లయితే పిసి అనేది ఈ ట్రయాంగిల్ కి చెందుతుంది, ఆ ట్రయాంగిల్ కి చెందుతుంది. కాబట్టి పిసి ఈక్వల్ టు పిసి అంటే 2 కామన్ సైడ్స్ కాబట్టి అంటే పిసి ఈక్వల్ టు పిసి అంటే కామన్ సైడ్ అన్నమాట, కామన్ సైడ్. ఇప్పుడు చూడండి 2 ట్రయాంగిల్స్ లో ఈ సైడ్ కి ఈక్వల్ గా ఉంది, ఇదేమో కామన్ సైడ్ కదా. నెక్స్ట్ ఆ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం ఈ రెండు ఏం చెప్పొచ్చు అనమాట, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏటిని కంపేర్ చేసాం, ఏసీపీ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిసిపి. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం, ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు ఈ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు చూడండి మనకి ఏపీ, ఇక్కడ చూడండి ఏపీకి కరెస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, బీపీ కదా. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది.
ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ వీ హ్యావ్ టు ప్రూవ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. హెన్స్ ప్రూవ్డ్. అంటే మనం ఏం చెప్పొచ్చు అనమాట? పి ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఏ అండ్ బి అని చెప్పొచ్చు అనమాట. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాంగ్రియన్స్ రూల్, ఏఎస్ఏ. ఇక్కడ మనకు పేరులో ఉంది, అంటే 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్. ఇందాక మనం చెప్పుకున్న కాంగ్రియన్స్ రూల్ బేస్ చేసుకుని దీన్ని కూడా మనం ఓన్ వర్డ్స్ లో చెప్పేయచ్చు అనమాట. 2 triangles are congruent if 2 angles and included side of one triangle are equal to the 2 angles and included side of other triangle. అంటే ఇక్కడ మనకి 2 triangles లో ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది, అలాగే ఈ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది. అంటే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ వీటి మధ్యలో ఉన్న సైడ్ కూడా ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ని ఏమని చెప్పొచ్చు అనమాట? కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు బై ద రూల్ ఆఫ్ ఏఎస్ఏ కాంగ్రియన్స్ రూల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఉపయోగించి కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ ఇంకా థర్డ్ వన్, ఇది మనం ముందు చెప్పుకున్న ఆ కాంగ్రియన్స్ రూల్ ప్రకారమే వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ అంటాం. ఏఎస్ అంటే యాంగిల్ సైడ్. మనం దీన్ని కూడా ఓన్ వర్డ్స్ లో చెప్పొచ్చు. అంటే 2 triangles are congruent if 2 pairs of angles and 1 pair of sides are equal in them. అంటే రెండు ట్రయాంగిల్స్ లో 2 pairs సైడ్ యాంగిల్స్ ఒక పేరు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమనొచ్చు అనమాట? 2 కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అనొచ్చు. దేన్ని బేస్ చేసుకుని? ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ బేస్ చేసుకుని. అసలు ఇది ఎలా వచ్చింది? ఇంతకు ముందు ఏఎస్ఏ నుంచే ఇది వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబిసి ఉంది, అలాగే ట్రయాంగిల్ పిక్యూఆర్ ఉంది. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 degrees, ఇది 50 degrees అనుకున్నాం. అలాగే ఇది 40 degrees, ఇది 50 degrees అనుకున్నాం. అలాగే ఇది 4 centimeters, ఇది 4 centimeters అనుకున్నట్లయితే అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అనమాట. ఎట్లా అంటే ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం. ఎందుకంటే మనకి ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 degrees. అంటే ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ కండిషన్ ఉపయోగించి థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ మనకి 40 + 50 ఎంత అవుతుంది? 90 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 లోంచి 90 మైనస్ చేస్తే 90 అవుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా మనకి ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇదే మనం ఏఎస్ఏ అనే రూల్ అప్లై చేయొచ్చు కదా. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్న సైడ్ కూడా ఈక్వల్ గా ఉంది. కాబట్టి మనకి ఈ ఏఐఎస్ అనే కాంగ్రియన్స్ రూల్ మనకి స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏం కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఏఎస్ఏ అనే కాంగ్రియన్స్ రూల్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, అయితే కొన్ని సందర్భాల్లో మనం ఈ రూల్ కూడా అప్లై చేసి 2 ట్రయాంగిల్స్ ని కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు అనదర్ లైన్ సెగ్మెంట్ సిడి. ఇక్కడ మనకి ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్, సిడి అనే లైన్ సెగ్మెంట్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటారు. ప్యారలల్ లైన్ సెగ్మెంట్స్ అన్నమాట. O is the midpoint of AD. ఇక్కడ ఈ O అనేది AD యొక్క మిడ్ పాయింట్. అంటే OA యొక్క లెంత్ అలాగే OD యొక్క లెంత్ ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. Then show that triangle AOP is congruent to triangle DOC, and second one is O is also midpoint of BC. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్ ది. నెక్స్ట్ ఈ O అనేది BC కి కూడా మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? OB is equal to OC అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు O is the mid point of BC అని చెప్పొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ట్రయాంగిల్ AOB is congruent to triangle DOC. ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ AOB ట్రయాంగిల్ DOC, ఈ రెండిట్లో ఏమేమి ఈక్వల్ గా ఉన్నాయి అంటే
మనకి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓడి అని వాళ్ళే ఇచ్చేసారు కదా. ఓఏ ఈక్వల్ టు ఓడి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్. ఇంకా మనకి ఏమి ఇచ్చినట్లు లేవు, కానీ ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చారు. ఈ రెండు ప్యారలల్, ఈ ఏడి అనేది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం. ఇట్లా ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే అప్పుడు ఈ రెండు యాంగిల్స్ మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నవి ఈక్వల్ గా ఉంటాయి కదా. ఎప్పుడు ఇవి రెండు ప్యారలల్ అయినప్పుడు, మరి ఇవి రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే అవి రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి. నెక్స్ట్ యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు యాంగిల్ ఓడిసి. ఎందుకని అవి ఆల్టర్నేటివ్ యాంగిల్స్, లేకపోతే సిన్స్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని కూడా రాయొచ్చు. సిన్స్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి కాబట్టి అప్పుడు ఆ రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ మనం ఇంకేం ప్రూఫ్ చేయొచ్చు అంటే మనకి ఈ యాంగిల్ ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఇక్కడ మనకి ఏడి అండ్ బీసీ అనే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకోవడం వల్ల ఫామ్ అయిన వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి అవి రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి. అండ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు యాంగిల్ డిఓసి. ఇక్కడ రీజన్ ఏంటి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, వాటిని ఎలా రాయొచ్చు మనం, వెర్టికల్ యాంగిల్స్ అని రాయొచ్చు అనమాట, వెర్టికల్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో టూ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్, అంటే రెండు ట్రయాంగిల్స్ లో ఇదొక పేరు, నెక్స్ట్ ఇదొక పేరు ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్, వాటి మధ్యలో ఉన్న సైడ్ కూడా ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆ రెండు కూడా మనకి ఏమని చెప్పొచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఇంకోలా ఇదే కాకుండా మనం ఈ యాంగిల్స్ కూడా మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. అప్పుడు మనం ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అప్లై చేసుకోవచ్చు, అంటే ఈ రెండు యాంగిల్స్ ఒక సైడ్. ఎందుకని మనకి ఇవి రెండు సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి, దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నట్లయితే అప్పుడు ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి, మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే మనం దీన్ని మనం ఏం ఉపయోగించవచ్చు, ఏఎస్ఏ రూల్ ఉపయోగించి చేయొచ్చు, లేకపోతే ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఓసి. ఇక్కడ మనం ఏం రాసామంటే టూ యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఒకటి ప్రూఫ్ చేసాం, ఫస్ట్ రా మనం ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ ఓ ఈజ్ ఆల్సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అని మనం ప్రూఫ్ చేయాలి. మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే ఇంకా కరెస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓసి అని చెప్పొచ్చు. ఓబి ఈక్వల్ టు ఓసి ఎలా చెప్పగలిగామంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ OB ఈజ్ ఈక్వల్ టు OC అంటే అర్థం ఏంటి, O ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC. దేర్ఫోర్ O ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ OC BC. హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 7.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ACBD, ఇక్కడ ACBD అనేది ఒక క్వాడ్రిలేటరల్. ఇందులో మనకి AC ఈక్వల్ టు AD, AC అండ్ AD ఈక్వల్ సైడ్స్. నెక్స్ట్ AP బైసెక్ట్స్ యాంగిల్ A, అంటే దీని అర్థం ఏంటి, ఈ AP అనేది ఈ యాంగిల్ A ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, BAC ఈక్వల్ టు BAD అవుతుంది అనమాట, రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి, ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ABD అని ప్రూఫ్ చేయాలి. నెక్స్ట్ వాట్ కెన్ యూ సే అబౌట్ BC అండ్ BD, అప్పుడు BC అండ్ BD గురించి నువ్వు ఏం చెప్పగలవు అంటే అవి ఈక్వల్ గా ఉంటాయి ఏంటని చెప్పగలవు అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రూఫ్ చేయాల్సింది ఏంటి, ట్రయాంగిల్ ABCని ABDని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేద్దాం అంటే ఆ రెండింటిని మనం ఫస్ట్ కంపేర్ చేయాల్సి ఉందన్నమాట. వేటిని కంపేర్ చేయాలి మనం, వేటిని అయితే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూఫ్ చేయాలనుకుంటున్నాము వాటిని కంపేర్ చేయాలి. ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABD.
ఏమేమి ఈక్వల్. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అని ఇచ్చారు కదా, ఏసీ ఈక్వల్ టు ఏడి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్, ప్రాబ్లంలోనే ఇచ్చారు మనకి, గివెన్. నెక్స్ట్ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు బిఏడి. ఎలా చెప్పగలము? ఏబి బైసెక్ట్స్ యాంగిల్ ఏ కాబట్టి యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ బిఏడి. ఇది ఎలా చెప్పగలిగామంటే సిన్స్ ఏబి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఒక పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మనం ఇంకొక యాంగిల్ కానీ ఇంకొక సైడ్ కానీ ఈక్వల్ గా ఉన్నాయేమో చూడాలి. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఏబి అనే సైడ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే అది పై ట్రయాంగిల్ కి చెందుతుంది, కింద ట్రయాంగిల్ కి చెందుతుంది కదా, కాబట్టి అది కామన్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే కామన్ సైడ్. ఇప్పుడు చూడండి ఆ రెండింటిని. ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ కి ఈక్వల్ అయ్యింది కాబట్టి ఆ రెండు మనం ఏం చెప్పొచ్చు అనమాట? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి మనకి కరెస్పాండింగ్ పార్ట్స్ మారకూడదు. ఏబికి మనకి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏబికి, ఏబినే ఈక్వల్ కదా కాబట్టి ఇక్కడ కూడా ఏబినే వస్తుంది. తర్వాత ఇంకేమొస్తుంది? ఇక్కడ ఏసీకి సి ప్లేస్ లో ఏం రావాలి? ఏసీకి ఏడి అంటే ఇక్కడ డి రావాలి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి. ఇక్కడ మనం ఏం రూల్ ఉపయోగించుకున్నాం? ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, మనం ఒకటి ప్రూవ్ చేసాం. నెక్స్ట్ వాట్ కెన్ యూ సే అబౌట్ బీసీ అండ్ బిడి? మరి ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయని తెలుసు కదా, ఆటోమేటిక్ గా ఆ రెండు కరెస్పాండింగ్ సైడ్స్ కాబట్టి అవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది? బిడి అవుతుంది. ఎలా చెప్పగలిగాము అంటే సిపిసిటి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ABCD is a quadrilateral in which AB equal to AD equal to BC అంటే ఈ సైడ్ ఈక్వల్ టు BC అట. నెక్స్ట్ యాంగిల్ DAB అంటే ఈ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ CBA అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అట. అయితే ఫస్ట్ మనం ట్రయాంగిల్ ABD అంటే ఇది ఈ ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ బిఏసి అనే ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ఇది ఎలా ఉంది కదా, బిఏ అండ్ సి. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం వేటిని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలనుకున్నాం? ఈ రెండింటిని. కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి కమా ట్రయాంగిల్ బిఏసి ఆ రెండిట్లో ఏమేమి ఈక్వల్ గా ఉన్నాయి? మనకి ఏడి ఈక్వల్ టు బీసీ అని ప్రాబ్లంలోనే ఇచ్చారు కదా, అంటే ఏడి ఈక్వల్ టు బీసీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్. నెక్స్ట్ ఇక్కడ ఈ యాంగిల్, దీన్ని ఎలా రాస్తాం? యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ సిబిఏ. ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? గివెన్, వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఇంకొక సైడ్ ఏమన్నా ఈక్వల్ చేయాలి, లేకపోతే ఇంకొక యాంగిల్ ఏమన్నా ఈక్వల్ చేయాలి. ఒకసారి రెండు ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే రెండు ట్రయాంగిల్స్ లో మనకి ఏబి అనేది కామన్ గా ఉంది కదా, మనకి డిఏబి ట్రయాంగిల్ లోనే ఉంది, అలాగే సిబిఏ ట్రయాంగిల్ లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు అనమాట? ఏబి ఈక్వల్ టు ఏబి అంటే ఇదే కామన్ సైడ్ అని రాయొచ్చు అనమాట. కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ మధ్యలో ఉన్నాయి ఇంక్లూడెడ్ యాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి
ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఏసి. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం? టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, దాన్ని ఏమంటే మనం ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఫస్ట్ కేసు అయిపోయింది ఇక్కడ తోటి మనకి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ది, బీడీ ఈక్వల్ టు ఏసీ. అంటే బీడీ అంటే మనకి ఇది ఈ సైడ్ అండ్ ఏసీ, ఆ రెండు కూడా మనకి ఈ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ పార్ట్స్ కదా, కరస్పాండింగ్ సైడ్స్ కదా, కాబట్టి మనం డైరెక్ట్ గా రాసేసేయచ్చు. దట్ ఇంప్లైజ్ బీడీ ఈక్వల్ టు ఏసీ. ఎందుకని ఇది సిపిసిటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, యాంగిల్ ఏబిడి. ఏబిడి అంటే ఏబిడి అంటే ఈ యాంగిల్, అలాగే యాంగిల్ బిఏసి, బిఏసి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఆ రెండు కూడా మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా ఇచ్చిన ట్రయాంగిల్. అండ్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. ఇది కూడా మనకి ఏంటి సిపిసిటీనే, కరస్పాండింగ్ పార్ట్స్ కాబట్టి అవి రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఏడి అండ్ బీసీఆర్ ఈక్వల్ పర్పెండిక్యులర్స్ టు ఏ లైన్ సెగ్మెంట్ ఏబి. ఇక్కడ మనకి ఈ ఏడి అనేది అట్లాగే ఈ బీసీ అనేవి ఇవి రెండు కూడా మనకి ఈ ఏపీ అనే లైన్ సెగ్మెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అండ్ ఈక్వల్ గా కూడా ఉన్నాయన్నమాట. రెండింటి యొక్క లెంగ్త్లు కూడా ఈక్వల్ గా ఉన్నాయట. నెక్స్ట్ షో దట్ సిడి బైసెక్ట్స్ ఏబి. అంటే ఈ సిడి అనేది ఏబిని బైసెక్ట్స్ అంటే రెండు సమభాగాలుగా విభజిస్తుంది అని. అంటే దాని అర్థం ఏంటి? ఓ అనేది కరెక్ట్ గా మిడిల్ లో ఉంది, మిడ్ పాయింట్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, గివెన్ ఏమిచ్చారు మనకి? ఈ ఏడి అండ్ బీసీలు మనకి ఏబికి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. ఎందుకంటే అవి రెండు 90 degrees ఒక్కొక్కటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి? ఏడి ఈక్వల్ టు బిసి, ఇది ఒకటి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి అని ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఓ అనేది మిడ్ పాయింట్ అయినప్పుడే కదా మనకి ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఓఏ ఈక్వల్ టు ఓబి. దీనికోసం అక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ ఓఏడి, రెండవది ఓబిసి. ఓఏడి ట్రయాంగిల్ ఓబిసి, ఈ రెండిట్లో ఏ ఏ పార్ట్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి ఏడి ఈక్వల్ టు బిసి, ఏడి ఈక్వల్ టు బిసి ఇది ఇచ్చినదే. అలాగే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, ఈ రెండు కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇచ్చినవి, గివెన్. నెక్స్ట్ ఇంకొక సైడ్ కానీ ఇంకొక యాంగిల్ కానీ మనం కరెస్పాండింగ్ యాంగిల్ కానీ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఏవి ఈక్వల్? మనకి ఇవి రెండు కూడా టూ లైన్ సెగ్మెంట్స్, అవి రెండు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి? వెర్టికల్ యాంగిల్స్ అవుతాయి. అవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. యాంగిల్ అంటే ఇది యాంగిల్ ఏఓడి అని రాస్తాం కదా, ఏఓడి ఈక్వల్ టు యాంగిల్ బిఓసి. ఇది ఎలా చెప్పగలిగాము అంటే వెర్టికల్ యాంగిల్స్ కాబట్టి వెర్టికల్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, టూ యాంగిల్స్, ఇక్కడ టూ యాంగిల్స్ ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. టూ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్, వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేన్ని బేస్ చేసుకుని? ఏఏఎస్. ఇక్కడ ఎస్ఏఎస్ కాదు, ఏఎస్ఏ కాదు, ఈ రెండు యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ కాదు, ఇది సైడ్ కాబట్టి ఇక్కడ మనం ఏ కాంగ్రుయెంట్ రూల్ ఉపయోగించుకున్నాం? ఏఏఎస్ అనే కాంగ్రుయెంట్ రూల్ ఉపయోగించుకున్నాం ఇక్కడ. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఏడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓబిసి. ఇక్కడ రూల్ ఏంటి మనకి? ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి.
ఆటోమేటిక్గా మిగిలిన పార్ట్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఓఏ ఈక్వల్ టు ఓబి అని చెప్పొచ్చు. దట్ ఇంప్లైజ్ ఓఏ ఈక్వల్ టు ఓబి. ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఈ సిడి అనేది మనకి ఈ ఏబి బైసెక్ట్ చేస్తుంది, రెండు భాగాలుగా విభజిస్తుంది. దేర్ఫోర్ సిడి బైసెక్ట్స్ ఏబి అని చెప్పొచ్చు అన్నమాట. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, సిడి బైసెక్ట్స్ ఏబి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, L and M are two parallel lines intersected by another pair of parallel lines P and Q. Show that triangle ABC is congruent to triangle CDA. ఇక్కడ మనకి L M, ఇక్కడ L and M ఈ రెండు కూడా parallel lines అట. ఇవి రెండు కూడా మరొక పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ తో ఇంటర్సెక్ట్ చేయబడ్డాయి. అవేంటి, PQ. అంటే ఇవి రెండు కూడా మనకి ప్యారలల్ లైన్స్ అట. అయినట్లయితే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిఏ అని ప్రూవ్ చేయమంటారు. మనం ఏబి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ రెండింటిని ఫస్ట్ కంపేర్ చేయాలి. ఫస్ట్ కంపేర్ చేద్దాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి, ఏబిసి ట్రయాంగిల్ సిడిఏ. ఆ రెండిట్లో మనం 3 పార్ట్స్ ఈక్వల్ చేయాలి. 2 సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ కానీ లేకపోతే 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ కానీ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఒకసారి చూడండి, మనకి ఇవి రెండు మనకి ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇట్లా 2 ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకుని చెప్పవచ్చు అనమాట. అంటే యాంగిల్ దీని ఎలా రాస్తాం, బిఏసి ఈక్వల్ టు యాంగిల్ దీని ఎలా రాస్తాం, డిసిఏ. అట్లాగే నెక్స్ట్ మనకి ఈ యాంగిల్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇవి రెండు కూడా ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి కదా. అండ్ యాంగిల్, ఇప్పుడు ఈ యాంగిల్ ఎలా రాస్తాం, ఏసిబి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. ఇవి ఎలా చెప్పగలిగాం మనం ఈ రెండింటి గురించి, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కాబట్టి ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే, మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇంక ఇంక్లూడెడ్ సైడ్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే ఇంకొక పెయిర్ ఆఫ్ సైడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి మనం ఏసీని అబ్జర్వ్ చేసినట్లయితే ఏసీ అనేది ఈ ఏబిసి ట్రయాంగిల్ లోనికి చెందుతుంది, అలాగే ఏసిడి ట్రయాంగిల్ లో కూడా చెందుతుంది కదా. అది కామన్ సైడ్. అంటే ఏసీ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ ఇది ఎందుకని, కామన్ సైడ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో ఈ 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ వచ్చి సెకండ్ ట్రయాంగిల్ లో ఈ 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ కి ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి అకార్డింగ్ టు SAS congruence rule these 2 triangles are congruent. Therefore triangle ABC is congruent to triangle CDA by the rule of SAS congruence rule. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లైన్ L ఈస్ ద బైసెక్టర్ ఆఫ్ an యాంగిల్ A. అంటే ఇక్కడ మనకి ఈ L అనే లైన్ ఈ యాంగిల్ యొక్క బైసెక్టర్ అన్నమాట. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, రెండు సమభాగాలుగా విభజిస్తుంది కదా. బైసెక్ట్ అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేది అని. నెక్స్ట్ B ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ L. B అనేది ఈ L అనే స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్. నెక్స్ట్ BP అండ్ BQ ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ B. అంటే ఈ B నుంచి దీని మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశారు, అలాగే దీని మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశారు అన్నమాట.
ఆఫ్ టు ద ఆర్మ్స్ ఆఫ్ యాంగిల్, అంటే యాంగిల్ యొక్క ఆర్మ్స్ ఇవి రెండు కదా, వాటి మీదకి బి నుంచి రెండు పర్పెండిక్యులర్స్ డ్రా చేయడం జరిగింది అనమాట. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ట్రయాంగిల్ ఏపీబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏక్యూబి అని ప్రూవ్ చేయాలి. అలాగే బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ఆర్ బి బైసెక్ట్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆర్మ్స్ యాంగిల్ ఏ, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. అలాగే ఈ బీపీ బీక్యూ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. దాని అర్థం ఏంటి? ఈ యాంగిల్ యొక్క ఆర్మ్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది బి అనేది ప్రూవ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీబి కమా ట్రయాంగిల్ ఏక్యూబి, ఆ రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉన్నాయి అంటే, ఇక్కడ మనకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఎందుకంటే ఎల్ బైసెక్ట్స్ యాంగిల్ ఏ కాబట్టి ఏం రాస్తాం? యాంగిల్ ఏపీఏబి, పిఏబి అని రాస్తాం. పిఏబి ఈక్వల్ టు యాంగిల్ క్యూఏబి. ఇది ఎలా చెప్పగలిగాము? ఎల్ బైసెక్ట్స్ యాంగిల్ ఏ, దీన్ని బేస్ చేసుకొని చెప్పగలిగాం. అలాగే ఈ రెండు పర్పెండిక్యులర్స్ కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, అంటే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఒక్కొక్కటి 90 డిగ్రీస్ కాబట్టి రెండు ఈక్వల్ అని చెప్తాను అనమాట. ఎక్కడి నుంచి అంటే గివెన్ ఇచ్చిందే, ఇది పర్పెండిక్యులర్స్ అని ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇంకేం సమానం అంటే, ఒకసారి మనం ఈ ఏబిని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సైడ్ రెండు ట్రయాంగిల్స్ కి చెందుతుంది, అది కామన్ సైడ్, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఎలా చెప్పగలిగాం? కామన్ సైడ్ కాబట్టి, కామన్ సైడ్. చూడండి, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ 1 సైడ్, మరొక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ అంటే 2 పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ 1 పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏపీబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏక్యూబి. ఇక్కడ ఏ కాంగ్రుయెన్స్ రూల్ ఉపయోగించాం? ఏఏఎస్, ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఫస్ట్ ప్రూఫ్ చేసేసాం. ఇంకా మనకి బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, మరి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే ఆటోమేటిక్ గా కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, అంటే దట్ ఇంప్లైజ్ బీపీ ఈక్వల్ టు బీక్యూ. ఎలా చెప్పగలిగామంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే చెప్పవచ్చు అనమాట. దాని అర్థం ఏంటంటే బి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆర్మ్స్ ఆఫ్ ద యాంగిల్ ఏ అని కూడా చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. In the figure 7.21, AC is equal to AE. AC అంటే ఇది, AC అనేది AE కి ఈక్వల్ గా ఉంది. అలాగే నెక్స్ట్ AB is equal to AD, అంటే AB అంటే ఇది AD కి ఈక్వల్ గా ఉంది అయినట్లయితే, అలాగే ఇంకోటి కూడా ఇచ్చాడు, యాంగిల్ BAD, BAD అంటే ఇంకో ఈ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ఈఏసి, ఈఏసి అంటే ఈ యాంగిల్, అవి రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అని ప్రూఫ్ చేయాలి, అంటే బీసీని అండ్ డిఏని ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాల్సి ఉందన్నమాట. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఏబి ఏబిసి అండ్ ఏడిఈ, ఆ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏబిసి ఫస్ట్ అసలు ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే గివెన్ మనకి ఏమి ఇచ్చారు? యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి అని ఇచ్చారు. నేను దీనికి రెండు వైపులా ఏమి యాడ్ చేస్తానంటే యాంగిల్ సిఏడిని యాడ్ చేస్తాను. యాంగిల్ సిఏడిని దీనికి రెండు వైపులా మనం ఒకే నెంబర్ని యాడ్ చేసినప్పుడు దాని వాల్యూలో మారున్నది కదా, మనకి
యూక్లిడ్స్ జామెట్రీలో నేర్చుకున్నాం కదా మనకి ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ దెన్ ఆర్ ఆల్సో ఈక్వల్ అని. కాబట్టి రెండు వైపులా నేను యాంగిల్ సిఏడిని యాడ్ చేస్తాను. యాంగిల్ బిఏడి ప్లస్ యాంగిల్ సిఏడి, అలాగే యాంగిల్ ఈఏసి ప్లస్ యాంగిల్ సిఏడి. అంటే రెండు వైపులా మనం ఒకే వాల్యూని యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? బిఏడి, బిఏడిని దానికి ఏమో సిఏడిని యాడ్ చేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది కదా, అంటే యాంగిల్ బిఏసి అని రాయొచ్చు. యాంగిల్ బిఏసి ఈక్వల్ టు నెక్స్ట్ ఈఏసికి సిఏడిని యాడ్ చేస్తాం. ఈఏసి అంటే ఇది, దానికి ఈ పార్ట్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఈఏడి వచ్చింది. యాంగిల్ ఈఏడి, దీన్ని 1 అనుకున్నాను, దీని తర్వాత ఉపయోగించుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఏ ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తానంటే ఏబిసి, ఏబిసి ఈ ట్రయాంగిల్ని, అట్లాగే నెక్స్ట్ ఏడిఈ, ఏడిఈ అని ఈ ట్రయాంగిల్ని కంపేర్ చేస్తున్నాను. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏడిఈ. ఈ రెండిట్లో ఏమి ఈక్వల్ గా ఉన్నాయి అంటే మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి కదా, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఇది ఇచ్చినదే. నెక్స్ట్ ఏసి ఈక్వల్ టు ఏఈ, ఇది కూడా ఇచ్చిందే. ఏసి ఈక్వల్ టు ఏఈ, ఇవి రెండు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? గివెన్. నెక్స్ట్ మనకి బై 1 ఏం రాయొచ్చు? యాంగిల్ బిఏసి ఈక్వల్ టు యాంగిల్ ఈఏడి అని రాయొచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బై ఈక్వేషన్ 1 అన్నమాట. ఈక్వేషన్ 1 నుంచి ఆల్రెడీ మనం అది రాబట్టాం కాబట్టి. ఒకసారి చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్, వాటి మధ్యలోనే యాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్, వాటి మధ్యలోనే యాంగిల్ కి ఈక్వల్ అయింది. కాబట్టి ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమని చెప్పొచ్చు అనమాట? కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ ఏడిఈ. ఏ రూల్ ఇక్కడ మనకి? ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ బీసీకి కరెస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది? డిఈ అవుతుంది అనమాట. అంటే దట్ ఇంప్లైజ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఇది ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పగలిగాం అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. AB is a line segment and P is the midpoint of AD. ఇక్కడ మనకి AB అనేది ఒక లైన్ సెగ్మెంట్, అలాగే P అనేది AB కి మిడ్ పాయింట్. దాని అర్థం ఏంటి? AP ని BP ని ఈక్వల్ గా ఉన్నాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ D and E are points on the same side of AB. అంటే ఇక్కడ ఈ D and E అనేవి ఈ లైన్ సెగ్మెంట్ కి ఒకే సైడ్ ఉన్న 2 పాయింట్స్ అన్నమాట. such that యాంగిల్ BAD is equal to యాంగిల్ ABE. అంటే BAD ఇక్కడ BAD అంటే ఈ యాంగిల్, అలాగే నెక్స్ట్ ఏంటి? ABE ABE అంటే ఈ యాంగిల్. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. అండ్ EPA అంటే EPA అంటే ఈ యాంగిల్. నెక్స్ట్ DPB అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని ఇచ్చారు. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ట్రయాంగిల్ DAP ఈజ్ ఈక్వల్ టు కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ EBP అని ప్రూవ్ చేయాలి, అలాగే AD ఈక్వల్ టు BA అని ప్రూవ్ చేయాలి. దీనికి కూడా ఇంతకు ముందులాగా నేను ఏం చేయాలనుకున్నా అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఈ రెండు ఇచ్చారు కదా, అది తీసుకుందాం. సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి? EPA యాంగిల్ EPA ఈక్వల్ టు యాంగిల్ DPB అని ఇచ్చారు. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఇచ్చారు. దానికి నేను ఏం చేస్తాను? ఈ యాంగిల్ ని యాడ్ చేస్తాను రెండు వైపులా కూడా.
రెండు వైపులా మనం ఒకే యాంగిల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒకే వాల్యూని యాడ్ చేసినట్లు అవుతుంది కాబట్టి దాని వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదు అన్నమాట. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఈపిఏ ప్లస్ యాంగిల్ ఈపిడి, యాంగిల్ ఈపిడిని రెండు వైపులా యాడ్ చేస్తాను అనమాట, ఈక్వల్ టు యాంగిల్ డిపిబి ప్లస్ యాంగిల్ ఈపిఏ. అంటే యాంగిల్ ఈపిఏ అనే ఈక్వల్ వాల్యూని బోత్ సైడ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసాం అనుకోండి, అంటే ఈ యాంగిల్ని యాడ్ చేస్తే మొత్తం యాంగిల్ వస్తుంది కదా, అంటే యాంగిల్ ఏపీడి అవుతుంది అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏపీడి ఈక్వల్ టు నెక్స్ట్ ఈ యాంగిల్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ యాంగిల్ వస్తుంది కదా, అంటే బిపిఈ వస్తుంది, యాంగిల్ బిపిఈ అన్నమాట. ఇది 1 అనుకున్నాం, దీని తర్వాత ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనం ఏ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటున్నాం, ఈ రెండు అని ప్రూఫ్ చేయాలి కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ డిఏపి ట్రయాంగిల్ ఈబిపి ఆ రెండిట్లో ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయేమో చూద్దాం. మనకి ఈ రెండిట్లో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి, ఎందుకంటే పి అనేది మిడ్ పాయింట్ కదా, అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి. ఎక్కడి నుంచి వచ్చిందంటే పి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్ కదా, కాబట్టి అది గివెన్. మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, ఇది గివెన్. నెక్స్ట్ ఇంకో ఈ యాంగిల్ ఈక్వల్, అది మనం రాబట్టాం కదా ఈక్వేషన్ 1 లో, యాంగిల్ ఏపీడి ఈక్వల్ టు యాంగిల్ బిపిఈ. ఇది బై ద ఈక్వేషన్ 1 అన్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్, సెకండ్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ మధ్యలో ఉన్న సైడ్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఈ రెండు ఏమవుతాయి అనమాట, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ డిఏపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఈబిపి. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం, ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇంకోటి ఏం ప్రూఫ్ చేయాలి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బి అని ప్రూఫ్ చేయాలి. అంటే ఏడిని బిఈ రెండు కూడా కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కదా, కాబట్టి ఆటోమేటిక్ గా రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ ఏడి ఈక్వల్ టు బిఈ. ఇది ఎలా చెప్పగలిగాం అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 8th వన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ మనకి ఈ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉందట, రైట్ యాంగిల్ ఎట్ సి. ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం, దాని యొక్క మిడ్ పాయింట్ ఎం అంట. అంటే ఈ సైడ్ ఈక్వల్ గా ఉంటాయని అర్థం అన్నమాట. ఎం మధ్యలో ఉందంటే ఏఎం బిఎం ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ సి జాయింట్ ఎం, ఈ సిని తీసుకెళ్లి ఎం కు జాయిన్ చేశారు అంటే ప్రొడ్యూస్ టు డి. ఇంకా దాని ముందు ఎక్కడ వరకు ఉన్నాయి, డి వరకు ప్రొడ్యూస్ చేశారంట, పొడిగించారంట. సచ్ దట్ డిఎం ఈక్వల్ టు సిఎం. ఎలా పొడిగించారు, ఈ డిఎం యొక్క లెంత్ సిఎం యొక్క లెంత్ ఈక్వల్ గా ఉండేటట్లు దాన్ని ప్రొడ్యూస్ చేశారన్నమాట డి వరకు. పాయింట్ డి జాయిన్ టు ద పాయింట్ బి, తర్వాత ఈ డి అనే పాయింట్ తీసుకొచ్చి ఈ బికి జాయిన్ చేశారు. నెక్స్ట్ షో దట్ ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఎండి. అంటే ఫస్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం ప్రూఫ్ చేయమన్నాడు, అది ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ మనం ఏ రెండింటిని కాంగ్రుయెంట్ అని ప్రూఫ్ చేయాలనుకుంటున్నామో ఆ రెండింటిని కంపేర్ చేస్తాం. అంటే ఇన్ ట్రయాంగిల్ ఏఎంసి ట్రయాంగిల్ బిఎండి ఆ రెండిట్లో ఏం సమానము అంటే ఇక్కడ చూడండి, ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం, ఎందుకంటే ఎం అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏఎం ఈక్వల్ టు బిఎం. సిన్స్ ఎం ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి.
నెక్స్ట్ ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి, డిఎం అంటే డిఎం ఈక్వల్ టు సిఎం, వాళ్ళే ఇచ్చారు ఇక్కడ డిఎం ఈక్వల్ టు సిఎం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్. నెక్స్ట్ మనకి ఇవి రెండు కూడా ఏమవుతాయి, మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ ఏఎంసి ఈక్వల్ టు యాంగిల్ బిఎండి. ఎలా చెప్పగలిగాం, వెర్టికల్ యాంగిల్స్, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి వెర్టికల్ యాంగిల్స్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఆ రెండు మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏఎంసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఎండి బై ద రూల్ ఆఫ్ ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ యాంగిల్ డిబిసి ఇది రైట్ యాంగిల్ అని మనం ప్రూవ్ చేయమంటాడు అనమాట. ఓకే, ఒకసారి మనకి ఈ రెండు కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకని, ఇవి రెండు లైన్స్, ఇవి రెండు కాంగ్రుయెంట్ యాంగిల్స్, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి ఇది కరెస్పాండింగ్ యాంగిల్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్, ఈ యాంగిల్ ఎలా రాయొచ్చు, సిఏఎం ఈక్వల్ టు యాంగిల్, దీని ఎట్లా రాయొచ్చు మనం, డిబిఎం. ఎలా చెప్పామంటే సిపిసిటి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇట్లా మనకి 2 లైన్స్ ఇంటర్సెక్ట్, ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే ఇవి రెండు ప్యారల్ అవుతాయి కాబట్టి ఇంకో ఈ రెండు సైడ్స్ ని కూడా, ఈ రెండు యాంగిల్స్ లైన్ సెగ్మెంట్స్ ని కూడా ఈ ఏబి అనే ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతాయి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్రెడీ అవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు ఏమవ్వాలి, ప్యారల్ లైన్స్ అవ్వాలి. అంటే దట్ ఎంప్లైజ్ ఏం రాయొచ్చు మనం, ఏబి అంటే డిఎం డిబి ఆర్ బిడి ఈజ్ ప్యారలల్ టు ఏమని రాయొచ్చు, ఏసి ఆర్ సిఏ అని రాయొచ్చు. ఎలా చెప్పగలిగామంటే సిన్స్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనం ఇది చెప్పగలిగాం, ఈ రెండు మనకి ప్యారలల్ అని చెప్పగలిగాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నాం. ఈ రెండు ఆల్రెడీ ప్యారలల్ లైన్స్, మనకి ఇవి రెండు ఏమవుతాయి, మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అంటే ఇట్లా రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపు ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఏమంటారంటే మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అవి మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి ఎప్పుడు ఇవి రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు. ఒకవేళ ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఇవి రెండు ఆల్రెడీ ప్యారలల్ గా ఉంటాయి, కాన్వర్స్ కూడా ట్రూ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇవి రెండు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే దట్ ఎంప్లైజ్ యాంగిల్ డిబిసి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి, ఆ రెండింటి మొత్తము 180 degrees అవుతుంది. ప్లస్ యాంగిల్ ఏసిబి ఈక్వల్ టు 180 degrees. కారణం ఏంటి, కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్వేస్ సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ యాంగిల్ 90 degrees అని తెలుసు కదా, అంటే ఈ యాంగిల్ 90 అని తెలుసు, అది సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, యాంగిల్ డిబిసి ప్లస్ 90 ఈక్వల్ టు 180 degrees. ఈ 90 ని RHS లోకి తీసుకెళ్తే యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. 180 లోంచి 90 మైనస్ చేస్తే ఏమవుతుంది, 90 అవుతుంది. అంటే యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 90 degrees. కాబట్టి యాంగిల్ డిబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ అని మనం ప్రూఫ్ చేసాం. అంటే ఇది ప్రూఫ్ చేసాం, నెక్స్ట్ ఇది కూడా ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ మనం ఏం ప్రూఫ్ చేయాలి, యాంగిల్ డిబిసి ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. డిబిసి ఈ ట్రయాంగిల్ మనకి కాంగ్రుయెంట్ అని ప్రూఫ్ చేయాలి. ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ డిబిసి
కామా ట్రయాంగిల్ ఏసీబీ. ఈ రెండిట్లో మనకి ఏవి ఈక్వల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి కాబట్టి రెండు కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి బీడీ ఈక్వల్ టు ఏసీ. ఇది ఎలా చెప్పగలిగామంటే సిన్స్ ట్రయాంగిల్ ఏ ఫస్ట్ దాని నుంచి ఏఎంసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఎండి, దీని వల్ల చెప్పగలిగాం అన్నమాట. నెక్స్ట్ ఇంకేమి ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, అంటే యాంగిల్ డిబిసి ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు 90 degrees. ఇక్కడే రాబట్టాం కదా మనం ఆ రెండుని. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా ఈక్వల్ చేయాలి. మనం ఈ బీసీ అనేది రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉంది కదా, ఈ డిబిసి ట్రయాంగిల్ లోనే ఉంది, ఏసీబి ట్రయాంగిల్ ఉంది, అది కామన్ సైడ్. కాబట్టి బీసీ ఈక్వల్ టు బీసీ, ఇది కామన్ సైడ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ మధ్యలోనే యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ మధ్యలోనే యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు అనమాట. బిఫోర్ ట్రయాంగిల్ డిబిసి is congruent to triangle ఏసీబీ. ఏం రూల్ అప్లై చేసాం ఇక్కడ, SAS కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, థర్డ్ వన్ కూడా మనం ప్రూఫ్ చేసేసాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, సిఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి అని ప్రూఫ్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఈ రెండు అంటే సిడి అనేది ఏబి అనేది కరస్పాండింగ్ పార్ట్స్ అవుతాయి కదా ఈ రెండు ట్రయాంగిల్ లో, ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ ఇక్కడ మనకి సిడి ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఎలా చెప్పగలిగామంటే సిపి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. నేను సిడి ఎట్లా రాస్తానంటే సిఎం ప్లస్ డిఎం అని రాస్తాను. అంటే సిఎం ప్లస్ డిఎం ఈక్వల్ టు ఇక్కడ మనం ఏబి ఉంది, ఇక్కడ మనకి సిఎం డిఎం ఈక్వల్ కదా, ఈ రెండు ఈక్వల్ గా ఉండేటట్లే మనకి పొడిగించారు కాబట్టి మనం సిఎం ప్లేస్ లో డిఎం రాయొచ్చు, డిఎం ప్లేస్ లో సిఎం రాయొచ్చు. అంటే సిఎం ప్లస్ సిఎం అని రాస్తున్నాను ఈక్వల్ టు ఏబి. ఎలా అంటే సిఎం ఈక్వల్ టు డిఎం కాబట్టి సిఎం ప్లస్ సిఎం ఏమవుతుంది, 2CM ఈక్వల్ టు ఏబి అవుతుంది. మరి 1 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RH లోకి వెళ్తే డివైడ్ చేసింది కదా, అంటే అప్పుడు సిఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి అవుతుంది. ఇదే కదా మనం ఫోర్త్ రామన్ లో ప్రూఫ్ చేయాల్సింది, కాబట్టి 4 పూర్తి చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ట్రయాంగిల్స్ అనే చాప్టర్ లోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని ఎక్సర్సైజ్ నెంబర్ 1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.